దేవునికి స్తోత్రములు. ప్రైజ్ అలాడ్. ఈ దినమున విజ్ఞాపన దినము. మనమందరము కూడా విజ్ఞాపన చేయవలసి ఉంటుంది కనుక ప్రార్థనను ప్రారంభించుకుందాం. మరి అనేకులు వివిధ పనులలో, ప్రయాణములలో, విధులలో ఉంటారు కాబట్టి మరి అందుకు మరి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. వారి నిమిత్తమై ఈ విజ్ఞాపన కూడిక ప్రార్థనను లైవ్లో చేస్తున్నాం. దయచేసి అందరూ ఏకీభవించి వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దినమునకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమతుడు నీ పాదము నీకు స్తోత్రమునైనా ఈ విజ్ఞాపన కూడికను లైవ్లో చేస్తుండగా మీ తోడుగా ఉండి సహాయం చేయండి. ఎంతోమంది నాయన విధులలో, మరి నాయన పనులలో, ప్రయాణములో, ఆయా మరి అత్యవసరమైన పనులలో ఉంటూ ఉంటారు, ప్రయాణంలో ఉంటూ ఉంటారు. బిడ్డలు ప్రార్థనలు ఏకీభించి నీ సన్నిధిని, నీ దీవెనలు పొందుకున్నట్లు నీ కృపను దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దిన మనకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 55వ సంకీర్తన 17వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మన ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవునిలారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్న కాల సమయములో ధ్యానించుచు మొరపెట్టుకొందును అంటూ ఉన్నాడు. ధ్యానించుచు మొరపెట్టుకొందును. దేవుని వాక్యమును, దేవుణ్ణి ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడట. అప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకించును అంటూ ఉన్నాడు. మనము ధ్యానం ఉండాలా, మొరపెట్టాలా? చాలామంది బైబిల్ పట్టుకోరు, ప్రార్థన చేయరు, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోరు, ఆయన ధ్యానించరు. కానీ అవసరతల కొరకు, సమస్యల కొరకు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవులారా, దేవుని మాటలను మనం ధ్యానించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ధ్యానించుచు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మరి మొరపెట్టుకొందును అంటున్నాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించును అని అంటూ ఉన్నాడు. ఎప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే మనము నిజముగా మరి దేవుని మాటలు ధ్యానించుచు ఆ మాటలలో ఉన్నటువంటి గొప్ప శక్తిని, బలాన్ని, అందులో ఉన్న ఆంతర్యాన్ని, అందులో ఉన్న హెచ్చరికలను, అందులో ఉన్న కట్టడలను, ఆజ్ఞలను అన్నిటిని కూడా మనం ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రేమిన దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 1వ సంకీర్తనలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును, అతడు చేయనిదంతయు సఫలమగునని ఉంటుంది. కాబట్టి మనం చేసేదంతా సఫలం కావాలంటే దేవుని మాటలను ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. కనుక ప్రేమనిది అంత మాత్రమే కాదు, కీర్తనకుడు అన్న మాట ఏంటంటే తన అనుభవంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ముమ్మార్లు కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాడు. ముమ్మార్లు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు కూడా అంతే, ముమ్మార్లు నిజంగా ప్రార్థన ప్రతి దినము ముమ్మార్లు, అనుదినము ముమ్మార్లు తప్పక ప్రార్థించుచు దేవుణ్ణి స్తుతించాడట. దైవ ధ్యానం ఉంటేనే ప్రార్థన చేయాలనే ఆసక్తి కలుగుతుంది. దేవుని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు, మాటలు ధ్యానించడం అంటే ఆయనతో సంభాషించడం, ఆయన మనతో మాట్లాడడం. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆయనతో మాట్లాడాలనే ఆలోచన కలుగుతుంది. ప్రియమైన దేవులారా, తల్లిదండ్రులు చిన్న బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు వారు కూడా నోరు తెరచి మనతో మాట్లాడడానికి ప్రయత్నము చేస్తారు. కనుక ప్రేమిన దేవులారా, నిజంగా కీర్తనకారుడు ముమ్మార్లు ధ్యానించుచు మొరపెడుతూ ఉన్నాడట. అప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించునని కీర్తనకారుడు అంటున్నాడు. మనం కూడా దేవుని ధ్యానిస్తూ అవసరతల కొరకు ఊకే ప్రార్థననే కాదు, కానీ ఆయన మాటలను, ఆయనను ధ్యానిస్తూ మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన మొరను ఆలకిస్తాడు. ఈ విజ్ఞాపన దినమున మీరు అలాగున దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు అత్యవసరమైన పనులలో, విధులలో, ప్రయాణములు ఉంటే మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, అందులో కూడా దేవుని వాక్యము
బైబిల్ ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని దేవుని మాటలు ధ్యానించండి. దేవుని ధ్యానించిన తర్వాత ఒకసారి ఆయన వైపు చూడండి, ఆయన్ని అడగండి, మొరపెట్టండి, ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అట్టి ప్రార్థన, మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యంను ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభా నీ సందులో గడుపుటకు ప్రభా ఇష్టపడుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. అట్టి వాక్యములు ప్రభా నాయన నీ శక్తి ఉంది, నీ బలం ఉంది కనుక ప్రభా అట్టి బలము ప్రతి ఒక్కరు పొందుకొనటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృపగల దేవుడు, సర్వశక్తిమంతుడు కనుక ప్రభా నాయన దానియేలు ముమ్మారుగా నీ సన్నిధిలో మొరపెట్టగా ప్రభా నాయన ప్రతి సమస్యను పరిష్కరించావు, నాయన మాట్లాడావు ప్రభా. ప్రతి సమస్య నుండి పరిష్కారం కలుగచేసిన తండ్రి గనక ప్రభా నాయన ఈ లోకంలో ఉన్న మేము కూడా ప్రభా నీతో గడిపి నాయన నీ సన్నిధానంలో ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగడానికి నీ శక్తిని, నీ బలమును ప్రతి ఒక్కరికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రపంచం అంతా కూడా ప్రభా నాయన నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభా ఎవరు నశించటం నీకు ఇష్టం లేదు ప్రభా. అంతటా అందరూ మారుమనసు పొందడానికి ప్రభా చేయబడుచున్న ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించి జవాబు దయచేసి నాయన మరి ప్రత్యేకంగా ప్రభా నాయన రాజుల కొరకును, అధికారులందరి కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన నిసందులో గడుపుచున్న మా దేశ క్షేమము, మా క్షేమం కలుగుటకును, మా రాష్ట్రాలు, ప్రాంతాలు, జిల్లాలు, గ్రామాలు, ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను ప్రభా, ప్రతి ఒక్క ప్రయాణికులను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ క్షేమం, భద్రత, ఆరోగ్యం కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భాలు కలిగిన బిడ్డలను దీవించండి తండ్రి. ఈ వాతావరణం ద్వారా వచ్చిన ప్రతి బలహీనత నుండి విడిపించి స్వస్థపరచమని ప్రార్థిస్తూ నాయన మరి ఫిజికల్ గ్యాదరింగ్, కూడి కాన్ఫరెన్స్, జూమ్స్ ద్వారా జరుగుతున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి ప్రభా మీరు మహిమ పొందమని అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఇది నా ఆశీర్వాదముల చేత నింపమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనకును భూలోకములు పరిశుద్ధులకందరికీ నీ లైవ్ ప్రార్థనలో మరి ఏకీభవిస్తూ ఆయనను ధ్యానిస్తూ మొరపెట్టుటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉండండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.